యా, ఈవెన్ నేను కూడా అంతే, టాప్ 5 లో పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను. బట్ ఒకేసారి నేను ఎలిమినేట్ అయిపోయే వరకు నేను తీసుకోలేకపోయాను. బట్ తర్వాత ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను. సో అంటే గేమ్ గురించే మీరు హెయిర్ లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే, అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో అంటే గేమ్ గురించి హెయిర్ కట్ చేసుకోలేదు, ఆ మనిషి కోసం చేశాను. సో ఏదైనా బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు, ఆ మనిషి కోసం. యా, సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు. సో గేమ్ కోసం 100% ఆడారు కదా. సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్పారు? ఐ హావ్ నో ఐడియా. అందుకే నేను షాక్ అయ్యాను. నేను పక్కా ఉంటాననే దాంట్లోనే ఆ బాటమ్ 2 లో పెట్టినప్పుడు కూడా, ఇద్దరం నేను సంజన గారు ఉన్నప్పుడు కూడా, నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. సో అంటే నేను షాక్ అయిపోయాను, ఏంటి తీసుకోలేకపోయాను. అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి. నాకు కూడా తెలీదు రీజన్. We are pure best friends and he's very genuine and I have so much of comfort zone with him and he's my best friend. ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. మా మమ్మీ లోపలికి వచ్చి జాగ్రత్తగా ఉండు అదేం చెప్పలేదు. గేమ్ బాగా ఆడు అని చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా, అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను, ఎందుకు అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలీదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు. అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు. ఐ డోంట్ నో. డెఫినెట్లీ ఉంటది పక్క. సజ్జన గారు అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చు. అంటే మీరిద్దరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం అందరికి మేము చూడలేకపోతున్నాము, డిస్టర్బెన్స్ గా ఉంది, ఇలా మాట్లాడారు కదా సజ్జన గారు. ఐ డోంట్ థింక్ సో. అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే అది 24/7 లైవ్ నడుస్తూనే ఉంటది కాబట్టి క్లారిటీగా ఉంటది. నేను ఐఎమ్ వెరీ బబ్లీ గర్ల్. నార్మల్ గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏం ఉండదు. ఐఎమ్ వెరీ బబ్లీ గర్ల్. అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ ఐ హ్యావ్ దట్ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ విత్ కళ్యాణ్. మళ్ళీ ఇమాన్యుయల్ తో కూడా నేను అంతే క్లోజ్ గా ఉంటాను, అలానే తిరుక్కుంటూ ఉంటాను. మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం. అదిరా గేమ్, ఇది గేమ్, ఇది గేమ్, అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మేబీ తన అలా ఫీల్ అయింది, అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి, చూసిన వాళ్ళకి. అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు, ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అని ఇలాంటి టాక్. అలా అయితే ఎవరు చెప్పరు నాకు తెలిసినంత వరకు. లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని. ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటది. అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు, మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది. మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మన లైఫ్ లో అందరికి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో కొన్ని నచ్చుతాయి. సో అలా మనం క్లోజ్ అవుతాం, వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది, వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా అదే. అబ్బాయి చాలా మంచోడు. ఆ కంఫర్ట్ జోన్, ఆ ఫ్రెండ్షిప్ తో చూసే వాళ్ళకి ఇంకెలా అనిపించిందో అనేది తెలియదు. ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు. నేనే ఆ షాక్ లో ఉన్నాను. నేను టాప్ 5 లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు. నేను అలా ఏం నాకు తెలీదు. నాకు నెగటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా ఐ హావ్ నో ఐడియా. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి, నేను ఆడాలి, నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను. ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు, ఇలా ఉంటే పాజిటివ్ అవుతారు అని నేను లేను. ఇన్ జనరల్ గా నేను నా లైఫ్ లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను. మీరు చూస్తే క్లియర్ గా డే వన్ నుంచి నేను ఈ రోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటది. నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటది, నా ప్రతిదీ సేమ్ ఉంటది. కళ్యాణ్ కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్ కి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ, నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు, అలా ఇప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం. దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్. అంతే, అలా ఏం లేదు. తనుజ నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్సే. మరి
అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనుజ ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్, అండ్ మధ్యలో ఆ బొమ్మల టాస్క్ అప్పుడు నాకు తనుజ పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనుజతో గొడవ పెట్టుకుంటూ బయటకు వస్తాను. అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు, ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా అన్నారో నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అనేది మీరే చెప్పాలి. తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడం ఎంతవరకు ఇది అన్ఫైరే కదా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీం ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్ని గారు ఇద్దరు వచ్చారు, తర్వాత గేమ్స్ ఆరు, బర్ని గారు గెలిచారు. సో అందుకే ఉంచారేమో అని వాట్ ఐ ఫెల్ట్. అవునా, నేను ఇప్పుడే వచ్చాను. శ్రీజకి ఎందుకు కన్పేర్ చేశారు? నాకు నిజంగా తెలీదు. నాకు అసలు తెలీదు, నేను ఎప్పుడే వచ్చినా. నాకు అసలు ఇంకొకటి, బయట మీరు పిఆర్ టీమ్ ఎక్కువ పెట్టుకోలేదా? అంటే బేసిక్ గా ఏం చెప్తున్నారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక 5-6 మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపల ఎక్కువ సర్వే అవుతున్నారు అంటున్నారు. మీరేం టీం పెట్టుకోలేదా మరి? దాని వల్ల వచ్చేదా? నాకు తెలిసినంత వరకు నాకు పిఆర్ అంటే అంత ఆలోచన చెల్లలేదు. ఎందుకంటే నేను జస్ట్ 2 days ముందు కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళాను. సో ఇంత ఒక పిఆర్ టీములు పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలని నేను చేసుకొని వెళ్ళలేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో ఐ హావ్ నో ఐడియా. తను ఆడింది. లేదు తను ఆడుతుంది. కళ్యాణ్కి తను ఇప్పుడు మీరు నేను దగ్గర నుంచి చూసాను. మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారో లైవ్ లో మీరు కూడా చూసారు. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. అంటే ఇప్పుడు బాండింగ్స్ పెంచుకోవడం వల్ల, అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము. ఇప్పుడు తనుజ డాడీ అని చెప్పి బర్నీ గారిని పిలవడం, బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా అన్నిసార్లు పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు. సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల సర్వే అవుతున్నారా? దానివల్ల మీరు బయటకు వచ్చారు. బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే నాకు బాండింగ్ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఐ ఫీల్. నేను ఎందుకు వచ్చాను అనేది నాకే తలనొప్పిగా ఉంది అంతే, అంతకుమించి వెళ్ళలేదు. ఎవరు మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడొద్దు అని చెప్పారంట, మీరు నిజమేనా? చెప్పలేదు, ఆమె అంత ఊహించుకొని అంత నాకైతే చెప్పారంటారా? ఏ కృష్ణ పోయిందో నాకే తెలియాలి, నాకైతే అలాంటి ఏం చెప్పండి మీరు చెప్పండి. లాస్ట్ క్వశ్చన్ అన్నారు కాబట్టి. సంజన విషయంలో అన్నారు, అది చాలా అంటే మీకు పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయాన్ని. ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్, తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు ఎట్టికి ఎరిగినప్పుడు అప్పుడు ఎందుకు విషయం చేయాలి? అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం? అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు మీరు? ఒక్క నిమిషం, ఆమె ఆ కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద ఆ కమెంట్ పాస్ చేయలేదు. అవును, నేనేమంటున్నా, నాకెప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషిని వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జ్మెంట్ పాస్ చేయను, జడ్జ్మెంట్ చేయను. ఆ టైంలో డెమాన్ పవన్ తప్పలేదు, తోశాడు ఫిజికల్ యాడ్ అని చెప్పేసి అన్నారు. వెళ్ళి ఎగిరెగిరి పడ్డది మేడం. అయితే తర్వాత చూస్తే మేడము ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేస్తున్నా అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు?
అది మీరు తనుజని అడగాలి కానీ నన్ను ఎలా అడుగుతారు? నాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఏదో పుల్ల పెట్టాడంట, నేనేం చేస్తా? అవును, డెమాన్ కి నేను అదే కదా వాడు మాట్లాడాడు. నేను కూడా చెప్పాను మధ్యలో, అది వచ్చిందో లేదో కూడా నాకు తెలీదు. టాప్ 5 లో ఎవరు ఉన్నారు అనుకుంటారు? టాప్ 5 లో డెమాన్ పవన్, తనుజ, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ అండ్ సంజన గారు అనుకుంటున్నాను. కప్పు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కప్పు ఎవరికి ఇస్తే వాళ్ళు గెలుస్తారు. సాయి పవన్ ఎవరు? ఆహా, బర్నీ గారు ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి, నాకు తెలీదు. నాకైతే కనపడలే. చిచి నో లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఎట్లా చెప్పింది. అమ్మాయి కూడా లేదు ఇప్పుడు అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిల పిచ్చుడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప, వాళ్ళని కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి. బట్ అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు. దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయిల పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్. ఆమంటే ఇంకా మరి నాకు తెలియదు అది. ఎందుకనంటే ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దున్న నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏడుపు రాదా? వస్తుంది కదా. సో ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూనే ఉన్నారు. కామెంట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా గొడవ పడుతుంటారో అసలు మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయో, ఎందుకు కొట్టుకుంటున్నావో మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇద్దరికి కోపం ఎక్కువ, ఇద్దరు అరుచుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇద్దరం కలిసిపోతూ ఉంటాం. లోపల గేమ్ పరంగా ఎవరు వీక్ గేమ్ పరంగా అలా ఏం లేదు. ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు ఉంటారని నా ఫీలింగ్. ఇంకా అలా అని మనం ఏం చెప్పలే. పోయినసారి ఒకళ్ళ సీజన్ 8 లో ఒకళ్ళే ఉన్నారు, సీజన్ 7 లో ఒకళ్ళే ఉన్నారు. అది మరి మీరు చూసుకోవాలి. బయట ప్లాన్ జరుగుతుంది, స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ 5 ఉంచుదామని ప్లాన్ చేస్తారు. నిజంగానే జరిగింది అనుకుంటా. అమ్మా, దానికి ఏమంటారు అని అంటే మరి మనం నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలిసిద్ది. అది నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అని చూస్తే దాన్ని బట్టి ఇంకా యా చేసింది. సెకండ్ రౌండ్ కి చేసింది. ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమాన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్. సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా, హౌస్ లో నాకు ఒక్కటి సపోర్ట్ చేస్తాడు, అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను. మిగతా వాళ్ళందరితో నేను ఫన్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది, నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా. బట్ ఎవ్రీబడి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది. మీరు ఇద్దరు బయట జబర్దస్త్ చేశాడు, మీ ఇద్దరికి మంచి ర్యాప్ అవుతుంది, కానీ లోపల ఎందుకు అంత కనెక్ట్ అయినట్టు అనిపించలేదు? ఇమాన్యుయల్ నేను లోపల కూడా ఫ్రెండ్సే, లోపల కూడా అంతే ఉన్నాం. బయట ఎంత ఫ్రెండ్షిప్ ఉందో లోపల కూడా అంతే ఫ్రెండ్షిప్ ఉంది. బిగ్ బాస్ లో ఫేక్ కంటెస్ట్ ఎంతో కొంత
కొంతమంది ఎంతో కొంత అందరూ ఫేక్ గానే ఉంటారు కొన్ని థింగ్స్. ఒకరి పేరు ఎవరు గుర్తురావట్లేదు నాకు ఇప్పుడు. ఇప్పుడున్న వాళ్ళలోనా? ఇప్పుడున్న వాళ్ళల్లో కొంచెం ఫేక్ అంటే బర్నీ గారు కొంచెం, యా కొంచెం ఫేక్ అని అంటే ఐ ఫీల్ బర్నీ గారు కొంచెం. బెస్ట్ కంటెంట్ ఇచ్చేది అని అంటే నేను ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. బట్ బెస్ట్ కంటెంట్ ఐ థింక్ తనుజ. అవును, నేనేం చూడలేదు కాబట్టి నాకు తెలీదు. నాకు లోపల ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి క్లియర్ గా అది ఆయన ట్రయాంగిల్ ని రెక్టాంగిల్ అని అన్నారు కాదని. గేమ్ అయిపోయిన తర్వాత నేను ఆ రింగ్ తీసుకున్నాను, గేమ్ అయిపోక ముందు కాదు. అందుకే బర్నీ గారు ఎంతసార్లు చెప్పినా ఇంకా నా వల్ల కాదని పోయి యోగా చేసుకున్నా. టైటిల్ అయితే డెమాన్ పవన్ గెలవాలి అని కోరుకుంటున్నాను.